వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ తో ఇవాళ వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివకుమార్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న జగన్ మళ్లీ కలిసి పనిచేయాలని శివకుమార్ ని కోరనున్నారు. తనను సస్పెండ్ చేయడంపై శివకుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 11లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మళ్లీ పార్టీలోకి రావాలంటూ సీనియర్ నేతల ద్వారా శివకుమార్ కు తెలిపినట్లు సమాచారం. వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ తో ఇవాళ వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివకుమార్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న జగన్ మళ్లీ కలిసి పనిచేయాలని శివకుమార్ ను కోరనున్నారు. తనను సస్పెండ్ చేయడంపై శివకుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 11లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. మళ్లీ పార్టీలోకి రావాలంటూ సీనియర్ నేతల ద్వారా శివకుమార్ కు తెలిపినట్లు సమాచారం అందింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, స్వాతి, అయితే వైసీపీలో శివకుమార్ వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. అయితే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం సస్పెండ్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అతను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కోరగా వైసీపీపై ఫిర్యాదు చేయగా వైసీపీ తనని ఎందుకు సస్పెండ్ చేసిందన్న దానిపై ఈ నెల 11వ తారీఖు వరకు వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో అతను కూడా కొన్ని వ్యాఖ్యలు, చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అసలు ఎటువంటి చట్టం కింద నన్ను సస్పెండ్ చేశారు, గల కారణాలు తెలపాలి, లేకుంటే నేను అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తానని, అవసరమైతే ఈ ఎన్నికల తరుణంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తయితే ఉందో దాన్ని కూడా హోల్డ్ చేపిస్తాను, ఎంతకైనా వెళ్తాను, చట్టాన్ని నమ్ముకున్నాను కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే నేపథ్యంలో కూడా మరికొందరు నేతలు వైసీపీ నుండి కూడా అతనితో టచ్ లో ఉండడంతో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ వివాదం దారితీస్తున్న నేపథ్యంలో అటకెలకు వైసీపీ నుండి ఆయనకి పిలుపొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రత్యేకంగా లోటస్ పాండ్ లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో శివకుమార్ భేటీ అవుతున్నారు. భేటీ అయ్యి యథావిధిగా పార్టీలో కొనసాగాలని కూడా పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. విజయ్, మరి సుముఖత వ్యక్తం చేశారా శివకుమార్? ఖచ్చితంగా. ఏదైతే మొన్న మీడియాతో మాట్లాడుతూ శివకుమార్ ఏదైతే అన్నారు, పార్టీ వైఎస్ఆర్ అభిమాని, అప్పటి నుండి కూడా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్నాను, నాకు ఇప్పటికీ ఒక అవకాశం అండి, మాట్లాడితే పోయేదేముంది, ఖచ్చితంగా పార్టీతో కలిసి పనిచేస్తానని ఆయన కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ఈ యొక్క పార్టీ వర్గాలు ఆయనతో సన్నిహితం ఉండబట్టే ఈ విధంగా ఎట్టకేలకు లోటస్ పాండ్ లో మళ్ళీ ఈ పంచాయతీ వచ్చి ఎప్పటిలాగా ఈ శివకుమార్ వైఎస్సీపీలో కొనసాగే అవకాశం ఉందని, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక చొరవతో ఆయనతో మాట్లాడే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాలు తెలుస్తున్నాయి. దానికి కూడా ఆయన ఖచ్చితంగా మళ్ళీ తన సేవలు పార్టీకి అందిస్తాడని కూడా శివకుమార్ తెలుపుతున్నట్లు సమాచారం ఉంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ.